ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ రోజున ఎస్సీలకి జరిగిన అన్యాయం దాని గురించి ఏంటంటే ఇటీవల గత 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్లో ఎస్సీ క్యాండిడేట్ అయిన టిప్పర్ డ్రైవర్గా ఉన్న అతనికి సీట్ ఇస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే సీట్ అని చెప్పి కించపరిచే విధంగా మాట్లాడాడు. నిజంగా ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో ఎస్సీలు మొత్తం ఏకమయ్యి గత చంద్రబాబు నాయుడు నీకంటే ఎక్కువ చదువుకున్నాడు. అతను సింగమల నియోజకవర్గం కర్నూలు జిల్లా వీరాంజనేయులు అని ఎమ్మెల్యే పోటీగా చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారు అతనికి సీట్ ఇచ్చారు. దాన్ని కించపరిచి ఒక గతంలో కూడా 2019లో ఎస్సీ కుటుంబం పుడతాం, ఎవరన్నా దళితులుగా పుడతాం కోరుకుంటారని చెప్పి అన్నారు. బుద్ధి చెప్పారు నీకు. అదే విధిగా 2024లో కూడా అదే డైలాగు అంతమించి అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు నీకు మద్దపట్టి డబ్బు మిచ్చిపట్టి కులాహంకారంతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు కూడా బుద్ధి చెప్తానుకున్నారు. దయచేసి ఎస్సీలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలో నిజంగా ఎస్సీగా పుడితే కనుక పౌరుషం వచ్చి రాబోయే ఎలక్షన్లో మన ఏదో చూపించుకోవాలని చెప్పని సభాముఖంగా చెప్తున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు నీకు ఓటు ద్వారా బుద్ధి చెప్తాను రెడీగా ఉన్నారు. మా అధిష్టాన వర్గం కనుక ఇస్తే కనుక నేనేం చేయాలో చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎస్సీలతో పెట్టుకుంటూ ఏమవుద్దో కూడా మీకు తెలిసి కూడా నువ్వు అట్ట మనుషులు రెచ్చగొడుతున్నావంటే నీ అహంకారం ఏంటో తెలియట్లేదు. ఒకసారి ఈ తర్వాత కంపల్సరిగా ఓటు ద్వారా మనుషుల ద్వారా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు పబ్లిక్లో రా, నువ్వు ఉంటే నిజంగా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే రా మనుషుల ముందాను. నువ్వు అనవసరంగా అనేసేసి రెచ్చగొట్టే విధానంగా చూస్తున్నావు. మా నాయకుడు అట్ట కాదు, శాంతియుతంగా వెళ్దామని చెప్పి ఆగుతున్నారు. మా నాయకులు కనుక మా సీఎం గారు కనుక ఒక్క మాట చెప్తే కనుక నువ్వేమైపోతావో తెలుసు. గమనించుకొని నువ్వు ఎంత కూటమి పెట్టినా ఏది పెట్టినా కానీ నీకు బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నాము. అందుట్లో ఎస్సీలతో పెట్టుకుంటే ఏంటయ్యేది కూడా నీకు తెలుసు. రానున్న ఎలక్షన్లో బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నాం. గమనించి మీరందరూ మన ఎస్సీ నాయకులకు ఒకటే చెప్పేది, చంద్రబాబు నాయుడు ఇలాగ ఇప్పుడు చాలాసార్లు కించపరిచే విధంగా మాట్లాడు. మీకు చేతులెత్తి చెప్పేది ఏంటంటే రానున్న ఎలక్షన్లో మనందరూ ఇది గమనించుకొని అతను అన్న మాటలు దృష్టిలో పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని, అట్లాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారిని కూడా గెలిపించాలని ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన ఎస్సీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధిగా ప్రతి ఒక్కరికి తెలియపరచాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవినేని అవినాష్ గారు ఆఫీస్ నుంచి ఈరోజు ఒక తూర్పు కాన్స్టిట్యున్సీ కాకుండా యావత్ ఎస్సీలందరూ కూడా చాలా వేదంతో బాధతో పడవలసిన రోజు రావాల్సిన దానికి కారణము చంద్రబాబు నాయుడు ఒక మాట్లాడిన తీరు. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉండి మరి ఆయన హెడ్ గేట్గా చెప్తూ ఒక వర్గానికి ప్రాధాన్యత తీసుకుంటూ ఒక ఎస్సీలో ఉన్న సామాజిక కుల మాదిరులను కూడా ఎంతో ఏలన చేసి విడగొట్టే ప్రయత్నం చేసి కూడా జరిగిన వ్యక్తి. మరి ఈ రోజుని ఈ ఎస్సీ నాయకులందరూ కూడా ఈ రోజున అవినాష్ గారి ఆఫీసులో కూర్చుంటే కారణం ఆయన అంత అనుభవం ఉండి 70 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి అయి ఉండి కూడా ఈ రోజుని సింగనమల నియోజకవర్గం కర్నూలు జిల్లా అక్కడ వీరాంజనేయులు అయిన ఒక టిప్పర్ డ్రైవర్, ఆయన ఒక సామాజిక వర్గం ఎస్సీలో సామాజిక వర్గం అతను ఒక నీతి నిజాయితీని చూసి ఇవాళ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సీఎం జగన్ గారు అభ్యర్థిగా ప్రకటిస్తే దాన్ని జీర్ణించుకోలేకుండా ఒక చంద్రబాబు నాయుడు అయిన ఒక వేస్ట్ అహంకారి కులహంకారి టీవీలోని ఎంతో హేళనతో నిలబడి ఒక ఏలుముద్ర చూపిస్తూ ఎడమ చేతి ఏలుముద్ర పెట్టి నిశాని అంటూ ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు. అలాంటి పార్టీ అలాంటి వ్యక్తులకు ఇస్తారని హేళనగా మాట్లాడుతుంటే టీవీ చూసిన మనుషులు కూడా ఉప్పొంగిపోయి ఉన్నారు. వీరాంజనేయులు అయినా ఆ రోజు చంద్రబాబు చదివింది ఎంఏ, ఇతను ఎంఏ ఎకనామిక్స్ బీఈడి కోర్సు కూడా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చేశాడు. చేత సీఎంగా 14 సంవత్సరాలు ఉన్న ఆయన టైంలో ఆయన ఉద్యోగం రాక బతుకు తెరువు కోసం సమాజంలో గౌరవప్రదమైన వృత్తి డ్రైవర్. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఒక డ్రైవర్ అంటే చాలా ప్రాముఖ్యత ఉండేది. నా చిన్నప్పుడు మా ప్రధాన గారు ఒక రైల్వే డ్రైవర్ అంటే అతనికి ఉన్నంత ప్రాముఖ్యత ఉండేది కాదు. ఎందుకంటే 2,000 మందిని ప్రాణాలు కాపాడేది డ్రైవర్. ఆ డ్రైవర్ల వల్ల మన సామాజిక అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ రవాణా అభివృద్ధి కూడా జరుగుతుంటుంది. ఒక డ్రైవర్ అంటే ఎంత పవిత్రమైన వృత్తి అది.
ఆయన అలకాసలక కాకుండా మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఎకనమిక్స్ మన బ్యాచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ చదువుకుంటూ కుటుంబం పోషణ కోసం గౌరవంగా టెంపర్ ఉద్యోగం చేసుకుంటూ ఆ నీతి నిజాయితీ గల వ్యక్తిని సర్వేలు వస్తే ఆయన ఎస్సీ సామాజిక వర్గం అయినా కాకుండా ఒక కర్నూలు జిల్లాలోనే సింగనమల అతిపెద్ద నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరపున అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ రోజు ఈ కుల వ్యవస్థ కులం పెట్టుకునే చంద్రబాబు నాయుడు చాలా హీనంగా మాట్లాడు. అదే కాకుండా అనంతపురం జిల్లాలో కూడా అభ్యర్థి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థి లక్కప్ప ఆయన కూడా చాలా ఉపాధి కూలి ఆయన కూడా విమర్శించుకొచ్చాడు. ఇటు చూస్తే ఒక బాపట్ల పెద్ద కాన్స్టిట్యూన్సీ ఉంటే మన నందిగం సురేష్ ఒక రైతు కుటుంబం బిడ్డ, రైతు కూలీగా విమర్శిస్తాడు, రైతుని విమర్శిస్తాడు, ఒక డ్రైవర్ని విమర్శిస్తుంటాడు, ఎగటాలుగా చేసుకుంటూ నువ్వు చదివిన ఎంఏ అతను ఎంఏ ఎకనమిక్స్ బీడ్ చేస్తే ఏళ్ళకి ఏడు ముద్రని పెట్టి చేసావు. ఆ విధంగా నువ్వు ఎస్సీని నువ్వు కించపడుతున్నా. మొన్న పెట్టిన గతి కానీ ఇంకా డబుల్ గతి పడుతుంది. ఇవాళ కూటమిగా వచ్చావు ఎస్సీతో పట్టుకుంటే ఎక్కడ ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ ఎక్కడ కూడా అనుకున్న జరగదు. ఈరోజు జగన్ ఇద్దరు రెండు కళ్ళుగా చూసుకుంటూ సామాజికంగా ఆయన గవర్నమెంట్ వచ్చిన వెంటనే హోమ్ మినిస్టర్ లేడీకి ఇచ్చాడు ఎస్సీ సామాజిక మాల. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్లో తానేటితో ఉన్నదా హోమ్ మినిస్టర్ ఎస్సీ కమ్యూనిటీ మాదిగా. అలా రవాణా మినిస్టర్ మన అమలాపురం మరి మోహన్ సురేష్ గారు, ఆయన ఎడ్యుకేషన్ మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్, అటు సూత్రం నారాయణ ఎక్సైజ్ అని బండి. అలనాడు గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ అండ్ సేల్ ఉమెన్ ఈ రెండు పోస్ట్ తప్ప ఎస్సీ వర్గానికి ఎక్కడ రాలా. అయితే ఈయన మంత్రివర్గంలోనే అతి ప్రాముఖ్యతమైనది హోమ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ అలాంటి పవర్ఫుల్ ఉన్నతమైన ఎంతో విలువ గల మంత్రి స్థానాలు కూడా ఈ ఒక జగన్ గారి హయాంలోనే ఇవ్వడం జరిగింది. రెండు కళ్ళుగా చూసుకుంటున్న ఎస్సీ సామాజిక వర్గానికి ముందుగానే టికెట్ ప్రకటించి అక్కడ ధనం ఉందా ఆస్తి ఉందా అని చూడకుండా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా ₹1 లేని వాళ్ళు. ఈ సింగనమల అభ్యర్థి వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అండి, ఆయన ఒక ఆర్థిక చూసుకోండి. అలాగే లక్కప్ప ఆయన అనంతపురంలో ఆయన ఆర్థిక పరిస్థితి చూసుకుని రైతు కూలి ఇలాంటి వాళ్ళందరూ కూడా సామాజిక వర్గానికి ఇచ్చి పార్టీకి అభిబద్ధపడాలి. మీ కమిటీలో మీకు ఇస్తే మీ కమిటీలో ఉన్న సాధక బాధలు మీకు తెలుస్తాయి మనకన్నా. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అన్నాడు అన్ని వర్గాలకు ప్రాముఖ్యత, ఏ వర్గానికి చెందిన ఆయన బాధలు సాంప్రదాయాలు వాళ్ళ కష్ట సుఖాలని తెలుస్తాయి. సింగనమల నియోజకవర్గానికి వీరాంజనేయులు గారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆయనని ఎగతాళి చేసి కానివ్వండి అనేక రకాలుగా ఇబ్బందులు అనేది పెడతానే ఉన్నారు. మరి 2 రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజంగా కుల వివక్షత ఏ విధంగా ఉంది అనేది ఆ రోజు నిన్నగాక మొన్న అందరూ చూస్తూనే ఉన్నారు. దళితులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా, ఎస్సీలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రోజున మరి వీరాంజనేయులు గారిని నిశాని అని, చదువుకున్నటువంటి వ్యక్తి అని, టిప్పర్ డ్రైవర్ అని ఆయన్ని చాలా హేళనగా మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి మరి మాదిగపల్లెల్లో కానివ్వండి, మాదిగూడల్లో కానివ్వండి, మాలపల్లెల్లో కానివ్వండి, టీడీపీ వాళ్ళు ఓటు అడగటానికి వస్తే తరిమి కొట్టమని చెప్పి ప్రతి ఒక్క ఓటర్లను కూడా మేము అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే మన మాలలన్నా కానీ మాదిగలన్నా కానీ మరి రెల్లిలన్నా కానీ కేవలం ఎస్సీలంటేనే టీడీపీ చంద్రబాబు నాయుడికి చాలా చిన్న చూపు. ఎస్సీలని దూరం చేసుకుంటే ఏ విధంగా బుద్ధి చెప్తాము అనేది మరి రాబోయే రోజుల్లో ఓటు ద్వారా అందరం కూడాను దీనిని తిప్పుకొట్టవలసిందిగా కోరుతా ఉన్నాము. ఒకటి, చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పొడవటం విద్యగా వస్తే మరి ఆయన హాయంలోనే చదువుకుని ఆయన మరి అంత ఉన్నతమైనటువంటి చదువు చదివి ఆ టైంలో ఉద్యోగం లేక టిప్పర్ డ్రైవర్గా ఉన్నాడు ఆయన. ఈయనకి వెన్నుపోట్లు తెలిస్తే మరి వాళ్ళకి చదువుకొని కూడా మరి అటువంటి ఉద్యోగాలు చేసుకోవడానికి కేవలం వాళ్ళ కుటుంబ పోషణకి కానివ్వండి, వాళ్ళ కుటుంబ బాధ్యతగా ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని కూడా కించపరిచి మాట్లాడుతున్నాడు. కాబట్టి మాలలు కానీ మాదిగలు కానీ రెల్లీలు కానివ్వండి, ఎస్సీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఓటు కోసం వస్తే మాత్రం ఖచ్చితంగా తిప్పికొట్టమని చెప్పి అడుగుతా ఉన్నాం.